హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం 50,000 రూపాయలు మీ బడ్జెట్ అయ్యి ఉండి 50,000 ఒక మంచి ల్యాప్టాప్ కొనాలంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్పగలను. ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ తీసుకుంటే మీ మనీ అనేది వేస్ట్ కాదు. ఇది నేను గత 4-5 సంవత్సరాలుగా కొన్ని వందల ల్యాప్టాప్లు రివ్యూ చేశాక నేను జస్ట్ ఒక 5 పిక్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ 5లో ఏది తీసుకున్నా పర్లేదు, బట్ 5లో అంటే ఈ 5 అద్భుతం, 5కి 5 అన్నీ బాగుంటాయి కాదు. ఒక్కొక్క దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కొన్నిట్లో కొన్ని హైలైట్స్ ఉంటాయి అనమాట. సో మీ నీడ్కి తగ్గట్టుగా మీకేది సెట్ అవుతుందో అది తీసుకోండి. ఈ వీడియోలో నేను కేటగరైజ్ చేస్తాను, లైక్ బెస్ట్ ఏఐ ల్యాప్టాప్, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ల్యాప్టాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ డిస్ప్లే అండ్ అలానే మీకు బెస్ట్ బ్రాండెడ్. కొంతమంది ఓన్లీ డెల్, హెచ్పి ఇలాంటి బ్రాండ్లో కావాలనుకుంటారు కదా వాళ్ళకి. సో ఈ కేటగిరీస్ వైజ్గా చెప్తాను. మీరు ఏ సార్ట్ ఆఫ్ కేటగిరీ పర్సన్ అనే దాన్ని బట్టి మీరు చూస్ అయితే తీసుకోండి. బట్ స్టిల్ నేను చెప్పేది డీటెయిల్డ్గా వినండి. ప్రోస్ చెప్తాను, కాన్స్ చెప్తాను. కాన్స్ మీకు ఇబ్బంది కావాలనుకున్నప్పుడే వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బెస్ట్ బ్రాండెడ్ ల్యాప్టాప్. ఎస్, అఫ్ కోర్స్ బ్రాండ్ అనగానే మనం బ్రెయిన్లోకి ఫస్ట్గా వచ్చేది 4 బ్రాండ్స్ వస్తాయి. లెనోవో వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి హెచ్పి, డెల్, ఏసూస్, ఇవి మేజర్ ప్లేయర్స్ అనమాట. రిమైనింగ్ ప్లేయర్స్ అన్న మిగతా వాళ్ళందరూ సెకండ్ టైర్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇందులో కూడా చాలామంది లెనోవో, ఏసూస్ కంటే కూడా ఎక్కువగా హెచ్పి, డెల్ కావాలని కోరుతుంటారు. వాళ్ళ కోసం మాత్రం నేను ఇక్కడ మీకు హెచ్పి పెవిలియన్ 16 దిస్ విల్ బి ద బెస్ట్ ల్యాప్టాప్. 50,000 ప్రైస్ రేంజ్లో. యూజువల్గా ఇది ప్రైస్ అనేది 55,000 ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో మీరు చూస్తే అమెజాన్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు 55,000 ఉంటుంది. బట్ ఏదో ఒక క్రెడిట్ కార్డు, ఏదో ఒక కార్డ్ ఆఫర్ తోటి 52,000, 53,000 వస్తుంది. సో మీరు బ్రాండెడ్లోనే మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే 50,000 బడ్జెట్ కదా మంది, మీరు ఆ 2-3,000 పెంచుకొని ఈ ల్యాప్టాప్కి వెళ్ళాలి. ఏంటన్నా ఇందులో హైలైట్స్ అంటే ఫస్ట్ ఈ డిజైన్ మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా పాలిష్డ్గా ఉంటుంది. పెవిలియన్ సిరీస్ కాబట్టి చాలా మినిమల్ డిజైన్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా పెవిలియన్ సిరీస్ అనేది కంపేర్ టు నార్మల్ హెచ్పి ల్యాప్టాప్ సిరీస్తో కంపేర్ చేస్తే పెవిలియన్ సిరీస్ బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు మెటల్ లిడ్తో వస్తుంది. మేజర్ ఫ్లెక్స్ చూడడానికి అయితే మీకు ఎక్కడగా లేదు. మేజర్గా అయితే ఉంటుంది, మినిమల్గా ఉంటుంది. అది కూడా స్క్రీన్ లిడ్ ఫ్లెక్స్ చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మీకు హింజ్ క్వాలిటీ కూడా ఫైనెస్ట్ అయితే ఉంది. ఎక్కడ నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ మీకు మేజర్ కాంప్రమైజ్ ఉండదు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 16 ఇంచెస్ WXGI రిజల్యూషన్తో వస్తుందన్నమాట. 16:10 రేషియో. ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. 300 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మంచి కలర్స్ కానీ, వేవింగ్ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి AMD Ryzen 5 8540U అయితే యూజ్ చేశారనమాట. ఇది ఒక అంటే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ కాదు, బట్ అట్లని తక్కువ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వదు, మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఓరియంటెడ్గా తీసుకొచ్చిన U సిరీస్ ప్రాసెసర్ అనమాట. 6 cores ఉంటాయి, 12 threads ఉంటాయి, అప్ టు 4.9 GHz మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 16GB LPDDR5 RAM అయితే యూజ్ చేశారు. 6400 MHz స్పీడ్ ర్యామ్ అండ్ దాంతోపాటు మీకు 512GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. సో ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ దట్ మీకు ఒకసారి బెంచ్ మార్క్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. Geekbench 6 cores కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 2400, మల్టీ కోర్లో మనకి 8400 చేంజ్ అయితే వచ్చింది. సినీబెంచ్ సింగిల్ కోర్లో 87, మల్టీ కోర్లో 371 వచ్చింది. అండ్ PC Mark 10 scores కనుక మనం చూసినట్లయితే 5700 వచ్చింది. సో యూజువల్గా మీరు ఒక స్టూడెంట్, మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఆండ్రాయిడ్ స్టూడియో లాంటి యాప్స్, చిన్న చిన్న యాప్స్ ఏవైనా సరే, కోడింగ్ కానీ లేకపోతే మీరు ఆఫీస్ పర్పస్ కానీ 100% మీకు ఇది అన్ని టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది. మీరు వీడియో ఎడిటింగ్ లాంటివో లేకపోతే గ్రాఫిక్ డిజైన్స్ లేకపోతే 3D రెండరింగ్ లేకపోతే గేమ్స్ ఇట్లాంటివి వాటికి పనిచేయదు. కేవలం స్టూడెంట్ అండ్ ఆఫీస్ పర్పస్ అండ్ రెగ్యులర్ యూసేజ్ పర్పస్లో మీకు ఈ ల్యాప్టాప్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మిమ్మల్ని నిరాశపరచదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా 59 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మాకు ఈజీగా 9 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వీడియో ప్లేబ్యాక్లో నేను చెప్పే అన్నిటికీ బ్యాటరీ బ్యాకప్ కూడా వీడియో ప్లేబ్యాక్లో చెప్తున్నాను. ప్లేబ్యాక్ అనేది ఈజీగా 9 hours వస్తుంది. లేదు మీరు హెవీ వర్క్ లోడ్ వేస్తే కాస్త బ్యాటరీ బ్యాకప్ తగ్గొచ్చు. అండ్ ఇక ఇది తీసుకోవచ్చా అన్న 100% అంటే 100% తీసుకోవచ్చు. బిఫోర్ దట్ ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడితే ప్రోస్ వచ్చేసి ఫస్ట్ బ్రాండ్ వాల్యూ, హెచ్పి బ్రాండ్ వాల్యూ వస్తుంది అండ్ బెటర్ సర్వీస్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఎక్కడ కాంప్రమైజ్ లేదు, పెవిలియన్ సిరీస్ కాబట్టి. థర్డ్ వన్ పర్ఫార్మెన్స్, దో ఇట్స్ U సిరీస్ ప్రాసెసర్, ఒక స్టూడెంట్ ఆఫీస్ నీడ్స్ అన్ని కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఎక్కడ మీకు ల్యాగ్ లాంటివి చూడడానికి అయితే మీకు ఇందులో చూడడానికి ఉండదు. అండ్ ఫోర్త్ ప్రో వచ్చేసి మనకి బ్యాటరీ లైఫ్, దో ఇట్స్ హెచ్పి లాంటి బ్రాండ్ నుంచి వస్తూ అండ్ ARM బేస్డ్ సిస్టమ్ కాకుండా నేటివ్గా విండోస్ ప్లాట్ఫామ్ రన్ అవుతూ అంటే
ఎక్కువ నేటివ్ యాప్ సపోర్ట్తో వచ్చే ఈ ప్లాట్ఫామ్లో మనకి 9 hours బ్యాటరీ బ్యాకప్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రో. అండ్ ఇంకోటి ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా ఇచ్చారు, అది కూడా ఒక మంచి ప్రో అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాన్స్ విషయానికి వస్తే మీకు ప్రైస్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఈ ల్యాప్టాప్ మీకు ఒక్కొక్కసారి 47,000 వస్తుంది, ఒక్కొక్కసారి 55,000 ఉంటుంది. అమెజాన్లో అయితే ఎప్పుడు 60,000 ఉంటుంది, బట్ ఫ్లిప్కార్ట్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో అరౌండ్ 50,000 మీకు వస్తే 100% మీరు దీన్ని తీసుకోవచ్చు. అండ్ టాప్ లీడ్ ఫ్లెక్స్ అనేది మినిమల్గా ఉంటుంది, టాప్ లీడ్లో కాస్త ఫ్లెక్స్ ఉంటుంది, అంతకుమించి ఇందులో మేజర్ కాన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ హెచ్పి బ్రాండ్ నుంచి మీకు స్ట్రైట్ అవి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మీకు బెస్ట్ డిస్ప్లే కావాలి, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ మోటోరోలా మోటోబుక్ 60. గుర్తుపెట్టుకోండి దీని ప్రైస్ 49,990 ఉంటుంది, బట్ ఎప్పుడు ఏదో ఒక సేల్ జరుగుతుంది, సేల్ జరిగినప్పుడు ఇది 40,000కి వస్తుంది, 41,000కి వెల్ అండ్ గుడ్. ఆ ప్రైస్కి వస్తే ఈవెన్ దో 50,000 కూడా కన్సిడర్ చేయదగ్గ ల్యాప్టాప్. బట్ ఎట్ ద సేమ్ టైం సేమ్ మోటోరోలా మోటోబుక్ 60 నేను చెప్పేది కోర్ 5 యూనిట్ అనమాట. అదే కోర్ 7 యూనిట్ 60,000 ఉంటుంది కదా, అది సేల్లో 50,000కి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 50,000 మీ బడ్జెట్ అనుకుంటే, మీరు మంచి డిస్ప్లే కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే కోర్ 7 యూనిట్కి వెళ్ళండి. ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు నేను చెప్పే అన్ని ల్యాప్టాప్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ మీకు దొరుకుతుంది. సో చూసుకోండి కోర్ 5 కోర్ 7. లేదన్నా మాకు ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది అనుకుంటే 40,000 వచ్చేస్తుంది కదా, తీసేసుకోవచ్చు. ఇది కూడా మీకు మినిమల్ డిజైన్ ఉంటుంది, కలర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, యూనిక్ కలర్స్, ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉంటుంది, స్లిమ్ బెజల్స్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఆల్ మెటల్ బాడీ చేసేసి అన్నమాట. టోటల్ బాడీ అంతా మెటల్ తో వస్తుంది, స్టడీగా ఉంటుంది, హింజ్ క్వాలిటీలో మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్లెక్స్ లాంటి ఇష్యూస్, మేజర్ ఫ్లెక్స్ లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో 1.4 kgs వెయిట్ వస్తుంది, ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. సో ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 inches 2.8K రెజల్యూషన్ ఓలెడ్ డిస్ప్లే. ఎస్, ఇదే మేజర్ ప్రో. ఇందులో మీరు డిస్ప్లే లవర్స్ ఎక్కువ మూవీస్ చూస్తారు, మీకు మంచి డిస్ప్లే కావాలి, బ్రైటెస్ట్ డిస్ప్లే కావాలి, అవుట్డోర్లో ఎక్కువగా ల్యాప్టాప్ తీసుకొని తిరుగుతూ ఉంటారు, ఫీల్డ్ విజిట్ చేస్తుంటారు, బయట వాడుతుంటారు అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంతేకాదు ఓలెడ్ అనే కాదు, ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 16:10 రేషియోతో వస్తుంది, అండ్ 500 nits బ్రైట్నెస్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ అయితే మనకి 1100 దాకా ఉంటుంది, కానీ బట్ రెగ్యులర్గా మనకి జనరల్ సిచ్యువేషన్లో కనిపించే బ్రైట్నెస్ 500 nits అయితే ఉంటుంది. 100% DCI-P3 అయితే ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ప్లే మీకు ఈ ల్యాప్టాప్లోనే దొరుకుతుంది. 100% డిస్ప్లే అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రో ఇందులో. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ కోర్ 5 210H అయితే యూజ్ చేశారు. ఇది 8 cores 12 thread ప్రాసెసర్ అనమాట. అప్ టు మీకు 4.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు, 5600 MHz స్పీడ్ ర్యామ్, అండ్ 512GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. డే టు డే యూసేజ్లో మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి ల్యాగ్ కానీ ఇట్లాంటిది కానీ ఏమీ ఉండదు. బట్ వెన్ కంపేర్ టు ఇందా చెప్పిన HP పెవిలియన్ సిరీస్తో పోల్చిన, నేను ఇక ముందు చెప్పబోయే ల్యాప్టాప్స్ ఏ ల్యాప్టాప్తో పోల్చిన తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ ఈ టాప్ 5 లిస్ట్లో ఇదే. పర్ఫార్మెన్స్ వైజ్గా కాస్త తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బట్ రిమైనింగ్ థింగ్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి మనకి డిస్ప్లే కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, ఇంకా నేను ఫర్దర్గా చెప్పే కొన్ని వాటి మీద ఫోకస్ చేశారు. పర్ఫార్మెన్స్ మీకు ఓకే 5300 బెంచ్ మార్క్స్ వచ్చింది. మేము డే టు డే యూసేజ్లో మాకు ఎక్కడ ల్యాగ్స్ ఇట్లాంటి ఏమి ఇష్యూస్ లేవు, బట్ వేరే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఇది కాస్త తక్కువ ఆఫర్ చేస్తుంది అంతే. బట్ మీ డే టు డే లైఫ్లో మీకు ఎటువంటి ఇష్యూ రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. బెంచ్ మార్క్స్ చూసినట్లయితే మనకి Geekbench 6 cores మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, అండ్ అలానే PC Mark 10 scores కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఇక పర్ఫార్మెన్స్లో చెప్పాను కదా, నో వర్రీస్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 60 Wh బ్యాటరీ యూజ్ చేశారు. మా టెస్టింగ్లో వీడియో ప్లేబ్యాక్ అయితే మాకు 75% బ్రైట్నెస్లో మాకు 6 hours అయితే వచ్చింది. సో దట్ అది హెవీ లోడ్ వేస్తే మీకు కాస్త బ్యాటరీ బ్యాకప్ తగ్గొచ్చు. అండ్ ఇక ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ ప్రోస్లో మెయిన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ల్యాప్టాప్ దగ్గర మీకు మ్యాక్బుక్ చూసినట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. రెండోది డిస్ప్లే, మేజర్ ప్రో డిస్ప్లేనే, ఎక్సలెంట్ క్వాలిటీ డిస్ప్లే అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా 6 hours నా దృష్టిలో మరి వర్స్ట్ అయితే కాదు, కూడా అనుఫ్ అని చెప్పుకోవచ్చు. అది నేను ప్రోస్లోకి వేస్తాను. దీనికంటే బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఉన్నాయి మిగతాయన్నీ, బట్ స్టిల్ కాస్త 6 hours అయితే ఇస్తుంది మిగతా వాటితో పాటు. అండ్ ఫుల్ హెచ్డి IR వెబ్ కెమెరా ఇచ్చారు, సో దట్ మీకు విండోస్ హెలో ఇట్లాంటి సపోర్ట్ అయితే ఉంటుంది. ఇవి 4 మేజర్ ప్రోస్ ఇందులో. అండ్ కాన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో కూడా సేమ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. 50,000 ఉంటుంది, ఆల్ ఆఫ్ ది సడన్ 38,000కి వస్తుంది. కోర్ 7 యూనిట్ 62-63,000 ఉంటుంది, ఆల్ ఆఫ్ ది సడన్ 47-48,000కి వస్తుంది. సో చూసుకోండి, సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, సేల్ లేనప్పుడు కన్నా. సో మీకు చాలా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. ఎస్పెషల్గా 38,000-40,000కి వస్తే కిల్లర్ డీల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. కోర్ 7 యూనిట్ 50,000కి వస్తే కిల్లర్ డీల్ స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ప్రాబ్లం వచ్చేసి వాల్యూమ్ అనేది కాస్త తక్కువగా వస్తుంది, సెకండ్ కాన్ వచ్చేసి. అండ్ థర్డ్ కాన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకుంటే బిట్ వామ్గా ఉంటుంది, కాస్త మీకు వేడిగా అనిపిస్తుంది. ఇంటర్నల్ టెంపరేచర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి, బట్
స్టిల్ ఎక్స్టర్నల్గా మీకు కాస్త వామ్ ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. అది పర్ఫార్మెన్స్ మోడ్లో. లేదు మీరు బ్యాలెన్స్డ్ మోడ్లోనే రన్ చేసుకుంటే నో వరీస్. మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ డిఫాల్ట్గా బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంటాయి కాబట్టి నో వరీస్, ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మెయిన్ పర్ఫార్మెన్స్ అన్న మాకు ఏకదమ్ పర్ఫార్మెన్స్ కావాలి మాకు. కాస్త అటు ఇటు ఇప్పుడు మనం ఇందాక మంచి డిస్ప్లే కావాలనుకుంటే మోటో బుక్లో ఏం కాంప్రమైజ్ అయ్యాం, కాస్త పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అయ్యాం. రిమైనింగ్ అన్నిటి మీద ఫోకస్ చేసి ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చారు. ఇందులో మెయిన్గా ఫోకస్ అంతా పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. కాంప్రమైజ్ ఏ ఉందనేది మీకు ఇప్పుడు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏసర్ యాస్పైర్ గో 14 అనేది ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ అండ్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇది వీడియో చూసినా సరే బెస్ట్ వీటన్నిటి రివ్యూస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన ఛానల్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రెగ్యులర్గా 52,990 రూపాయలు ఉంటుంది. బట్ ఎవ్రీ టైం సేల్ ఉందా లేదా సంబంధం లేదు. ఎవ్రీ టైం కూపన్ ప్లస్ కార్డ్ ఆఫర్ తోటి 45,000 రూపాయలు 46,000 రూపాయలు వస్తుంది. రైట్లో వీడియో షూట్ చేసే టైం కూడా 46,000కి అవైలబుల్గా ఉంది. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది ఇది. అది ఎలా ఇచ్చారనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుంటే, డిజైన్ అయితే మినిమల్గా ఉంటుంది. స్లిమ్ డెడికేటెడ్ బెజల్స్ ఉంటాయి, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. రైట్ నౌ ఇక్కడ ఉంది. ఎస్ ఇదే ల్యాప్టాప్ మీకు. సో చాలా బాగుంటుంది. డిజైన్ అయితే నాకు ఎక్కడ ఇష్యూ లేదు. సారీ అది కాదు, ఇది మీకు డిజైన్లో ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. అండ్ మొత్తం కూడా మీకు మెటల్ చేసిస్తూ వస్తుంది. మీకు మెటల్ క్వాలిటీలో ఎటువంటి ఇష్యూ ఉండదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హింజ్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ మీకు మేజర్ కాంప్రమైజ్ చూడడానికి అయితే ఉండదు. ఆల్ మెటల్ బాడీ ఇది కూడా మీకు. అండ్ దాంతోపాటు మీకు వెయిట్ చూసినట్టయితే 1.5 kgs వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 14 inches WXGA రెజల్యూషన్తో వచ్చే IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. 16:10 రేషియోతో వస్తుంది. కాంప్రమైజ్ ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగింది. ఎస్, డిస్ప్లే క్వాలిటీ అనేది నాట్ అప్ టు ద మార్క్. యావరేజ్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, నాట్ ది బెస్ట్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరేవి చాలా బెటర్ ఆఫర్ చేస్తున్నాయి. వాటితో కంపేర్ చేస్తే కాస్త యావరేజ్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఎలా అంటే పిక్సెల్ డెన్సిటీ అంటాం కదా, 1 ఇంచ్కి ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి, ఎన్ని పిక్సెల్స్ ఎక్కువ ఉంటే అంత థిక్గా ఉంటుంది డిస్ప్లే, అంత బాగుంటుంది. ఇందులో పిక్సెల్ డెన్సిటీ అనేది అంత అద్భుతంగా లేదు. అందుకని మీకు కొంచెం దగ్గర నుంచి ఇస్తే పిక్సెల్స్ అనేది ఏర్పడుతుంటాయి అనమాట. సో అదొకటే డిస్ప్లేలో మేజర్ కాంప్రమైజ్ అయితే చేశారు. బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం బంప్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది. 125Hz. ఇది మనకి 14 cores 18 threads ఉంటుంది. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 4.5 GHz ఉంటుంది. 16GB DDR5 RAM యూజ్ చేశారు. 512GB Gen 3 SSD యూజ్ చేశారు. ఎస్, Gen 4 ఇచ్చి ఉండాల్సిందే, బట్ Gen 3 ఇచ్చారు. బట్ స్టిల్ Gen 3 ఇచ్చినప్పటికీ ఇది కంపేర్ టు ఇప్పుడు నేను చెప్పే అన్ని ల్యాప్టాప్స్ కంటే మంచి పర్ఫార్మెన్స్ మీకు ఇది డెలివర్ చేస్తుంది. చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. డే టు డే యూసేజ్లో మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. ఆరామ్సే మీరు ఎవ్రీ టాస్క్ మీరు ఆరామ్సే చేయొచ్చు. నాట్ ఎడిటింగ్ అండ్ గేమింగ్. నేను బేసిక్గా ఫోటోషాప్ కూడా ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ ఆడొచ్చు కానీ తక్కువ ఫ్రేమ్ రేట్లో వస్తుంది, కాస్త హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. ఇది గేమింగ్ కోసం డిజైన్ చేయలేదు కాబట్టి గేమింగ్ కోసం అయితే దీన్ని వాడకండి. అండ్ ఇక బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే మాత్రం Geekbench 6 cores మీరు చూడొచ్చు. 2200 సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో మనకి అరౌండ్ 9,000 చేంజ్ అయితే వచ్చింది. Cinebench స్కోర్స్ కూడా మనకి 97 సింగిల్ కోర్ వస్తే 400 అబోవ్ మనకి మల్టీ కోర్లో వచ్చింది. PC Mark 10 స్కోర్స్ కూడా మోర్ దాన్ 6,000 వచ్చింది. దట్ ఇండికేట్స్ దట్ ఎంత పర్ఫార్మెన్స్ మీకు ఇది డెలివర్ చేస్తుందని. ఇవన్నీ కూడా మేము పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టి టెస్ట్ చేసినప్పుడు. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దో ఇట్స్ ఏ అల్ట్రా 5 125H ప్రాసెసర్తో వచ్చినప్పటికి కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ 7 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది వీడియో ప్లే బ్యాక్లో, విచ్ ఈస్ గుడ్ థింగ్. మనకి 55 watt బ్యాటరీ యూజ్ చేస్తారు. 7 hours అంటే మాత్రం వెరీ గుడ్ థింగ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇన్ని ప్రోస్ చెప్పావు, పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పావు, బ్యాటరీ బాగుందని చెప్పావు, డిస్ప్లే యావరేజ్ అని చెప్పావు, కొనొచ్చా? ప్రోస్ ఏమని చెప్పాను? డిజైన్, బిల్డ్ క్వాలిటీ, మీకు స్టడీ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ది మేజర్ ప్రో పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. అండ్ థర్డ్ వన్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 7 hours అనేది నా దృష్టిలో, ఈవెన్ దో ఇట్స్ ఏ 125H ప్రాసెసర్తో వచ్చినప్పటికీ బేసిక్ వీడియో ప్లే బ్యాక్కి మీకు 7 hours అనేది విచ్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ ఇక్కడతో అయిపోయింది ప్రోస్. కాన్స్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ ఫ్లక్చువేషన్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రైసెస్ అనేది ఉండడానికి 54,000 ఉంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే కార్డ్ ఆఫర్ తోటి కూపన్స్ తోటి మీకు 45,000కి వస్తుంది. ఒకసారి 42,000కి, మొన్న సేల్ అయితే 40,000కి కూడా వచ్చింది. సో ఎంత లోయెస్ట్లో పాసిబుల్ అయితే అంత లోయెస్ట్లో పర్చేస్ చేయండి, మంచిది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏదైతే ట్రాక్ ప్యాడ్ ఉందో, ట్రాక్ ప్యాడ్లో కాస్త రఫ్ టెక్స్చర్ ఉంటుందన్నమాట. ఒకసారి సౌండ్ వినండి, మీకు ఒకసారి వినిపిస్తాను.
సో చూసారు కదా, కాస్త రఫ్ టెక్స్చర్గా ఇచ్చారనమాట. వాడుతుంటే కాస్త అది అంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. కొద్ది రోజులు వాడాక అలవాటు అయింది, అది వేరే విషయం. బట్ కాస్త రఫ్గా ఉంటుంది టెక్స్చర్, బట్ ప్రెసిషన్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ వాల్యూమ్ కూడా కాస్త స్పీకర్ వాల్యూమ్ అనేది తక్కువ అనిపించింది. అండ్ ఫోర్త్ కాన్ వచ్చేసి డిస్ప్లే, యావరేజ్ డిస్ప్లే అయితే యూజ్ చేసే డిస్ప్లే క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ ఇక ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పర్ఫార్మెన్స్ మోడ్లో మేము టెస్టింగ్ చేసేది పర్ఫార్మెన్స్ మోడ్లో టెస్ట్ చేస్తాం కాబట్టి, పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టినప్పుడు బికాస్ ఆఫ్ 125Hz అనేది కాస్త ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి దాన్ని కూల్ చేయడానికి ఫ్యాన్ సూపర్ స్పీడ్గా తిరిగి ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. బ్యాలెన్స్డ్ మోడ్లో మాకు ఎటువంటి ఇష్యూ లేదు, బట్ పర్ఫార్మెన్స్ మోడ్లో కాస్త నాయిసీగా, ఇది స్టూడెంట్ ల్యాప్టాప్ అయినా లేకపోతే గేమింగ్ ల్యాప్టాప్ అనే డౌట్ వచ్చేంత నాయిస్ అయితే వస్తుంది. అండ్ వెబ్ కెమెరా కూడా వర్స్ట్ వెబ్ కెమెరా ఇచ్చారు, 720p వెబ్ కెమెరా ఇచ్చారు. ఆ ఎక్స్పోజర్ కంట్రోల్ అదంతా చాలా దారుణంగా ఉంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కాన్స్ అనే ప్రాబ్లం కాదు, వీటన్నిటికంటే కూడా నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, బిల్డ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటే ఎస్ యూ కెన్ గో ఫర్ దట్ ల్యాప్టాప్. లేదనుకుంటే ఇప్పుడు చెప్పే ల్యాప్టాప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ అనేది చాలా ఎవాల్వ్ అవుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, ఆఫీసెస్లో కానీ ఏఐ వాడకం అనేది పెరిగిపోతుంది. బేసిక్ మన లైఫ్లో కూడా మన ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలన్నా, కాస్త మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగాలన్నా ఏఐ టాస్క్లు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏఐ జమానా. ఏఐ అంటే ఇప్పుడు బాగా ఏఐలో బాగా సక్సెస్ అయింది వచ్చేసి ప్రాసెసర్ విషయంలో నాకు స్నాప్డ్రాగన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము ఫిజికల్గా యూజ్ చేసేటప్పుడు మాకు ఆ డిఫరెన్సెస్ తెలిసాయి. అంటే వెబ్ కెమెరా ఓపెన్ చేసి ఏఐ వర్క్స్ చేసేటప్పుడు, కోపైలట్ యూజ్ చేసి ఏఐ వర్క్స్ చేసేటప్పుడు స్పార్క్లో మీకు సింపుల్గా చాలా ఫాస్ట్గా మీకు వర్క్స్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు మీకు 2 ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ ఏఐ ఓరియంటెడ్ టాస్క్లు ఎక్కువ చేస్తున్నారు, మీరు బీటెక్ స్టూడెంట్, ఏఐ అనేది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం డెడికేటెడ్ NPUతో రావాలి. ఇవి 2 ల్యాప్టాప్స్ మీకు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4, దిస్ వన్, ఈ ల్యాప్టాప్ అనమాట. రీసెంట్గా దీని ఒక రివ్యూ మన ఛానల్లో పెట్టాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ప్రైస్ ఓపెన్ చేస్తే మీకు బుక్ 4 ఎడ్జ్ అనమాట. సారీ అది కాదు, ఇది సామ్సంగ్ బుక్ 4 ఎడ్జ్ రీసెంట్గా రివ్యూ చేసాం. అండ్ ఇది ప్రైస్ ఓపెన్ చేయగానే మీకు 65,000 చూపిస్తుంది. 65,000కి ఎప్పుడు ఉండదండి ఇది. ఎనీ టైం ఏదో ఒక చిన్న సేల్ జరిగినా సరే రైట్ వీడియో షూట్ చేసే టైంకి 40,000కి అవైలబుల్గా ఉంది. 40,000కి 65,000 పెట్టింది. బట్ సేల్ లేకపోతే 50,000కి ఈజీగా మీకు అవైలబుల్గా ఉంటుంది విత్ కార్డ్ ఆఫర్స్ అండ్ కూపన్. క్లిక్ చేయగానే 65 ఉంటుంది, దడుచుకోకండి. కార్డ్ ఆఫర్స్ మీ ఫ్రెండ్ ఎవరినో అడిగి తీసుకుంటే మాత్రం మీకు ఇది ఎఫెక్టివ్గా లెస్ దాన్ 50,000లో వస్తుంది కాబట్టి దీన్ని అయితే కన్సిడర్ చేస్తున్నాను. మినిమల్ డిజైన్ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, కలర్ మీరు చూడొచ్చు. అండ్ మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ వెయిట్ కూడా పెద్దగా ఏమి ఉండదు, 1.5 kg వెయిట్ ఉంటుంది. హింజ్ క్వాలిటీ బాగుంటుంది, మేజర్ ఫ్లెక్స్ చూడడానికి ఉండదు. సో దట్ మినిమల్ ఫ్లెక్స్ ఉంటుందన్నమాట, ఫ్లెక్స్ కూడా. సో ఖచ్చితంగా డిజైన్ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు సామ్సంగ్, అఫ్ కోర్స్ అది మనకి తెలిసిందే. అండ్ ఇంకోటి మేజర్గా సామ్సంగ్ కాంప్రమైజ్ అవ్వంది ఏదైనా ఉందంటే మాత్రం అది వచ్చేసి మనకి డిస్ప్లే. 15.6 inches ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 300 nits బ్రైట్నెస్తో వస్తుంది, యాంటీ గ్లేర్ డిస్ప్లే. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది సామ్సంగ్ది, బిలీవ్ మీ. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అనమాట. ఇది మనకి 8 cores 8 threadsతో వస్తుంది. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 3 GHz ఉంటుంది. 3 GHz అని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి, ఇది చాలా అద్భుతాలే చేస్తుంది పర్ఫార్మెన్స్ లో. అండ్ డెడికేటెడ్గా మనకి NPU అనేది 45 TOPS వస్తుంది అనమాట. సో దట్ ఏ టాస్క్లు అనేది 45 trillion operations per second చిటికలో మీ ఏఏ టాస్క్లు చేస్తుంది అనమాట. ఎనీ టైప్ ఆఫ్ ఏఐ వర్క్స్ మీకు ఇది మోర్ దాన్ సఫిషియంట్. ఒక స్టూడెంట్ లైఫ్లో మనం యూజ్ చేసే ఏఐ వర్క్స్కి 45 TOPS ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. నన్ను అడిగినట్లయితే మీకు ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. 16GB LPDDR5X RAM, 8448 MHz స్పీడ్ ర్యామ్, 512GB Gen 4 SSD యూజ్ చేశారు. బెంచ్ బాక్స్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. Geekbench 6 cores మనం చూడొచ్చు, 2100 చేంజ్ వచ్చింది. అదే మీకు మల్టీ కోర్ చూసినట్టయితే 9700 వచ్చింది, విచ్ ఈస్ వెరీ హై. మల్టీ టాస్కింగ్ ఆరామ్సే మీరు చేసుకోవచ్చు. సినీబెస్ట్ స్కోర్స్ కూడా మీరు చూడొచ్చు. సింగిల్ కోర్లో 96 వచ్చింది, బట్ మల్టీ కోర్లో ఇక్కడ కూడా మనకి 670. మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఈ ప్రాసెసర్ చంపేస్తుంది, చెప్తున్నాను కదా. అల్ట్రా 5 125H కంటే కూడా కాస్త మీకు పర్ఫార్మెన్స్ అనేది కాస్త బెటర్గానే ఇస్తుంది. బట్ అట్లానే ఏం కాన్స్ లేవు అనుకోకండి, చాలా బిగ్గర్ కాన్ ఒకటి ఉంది, అది మీరు ఖచ్చితంగా వినాలి. పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు ఎక్కడ డౌన్ అవ్వదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మీకు ఈ ప్రాసెసర్ డెలివర్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్లో పర్ఫార్మెన్స్లో ఇష్యూ అనేది లేదు, ఒక స్టూడెంట్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం 61.2 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మా టెస్టింగ్లో మాకు 14 గంటల వీడియో బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చిందన్నమాట. వీడియో ప్లేబ్యాక్కి హెవీ టాస్కింగ్ కాదు, హెవీ వర్క్ చేస్తే మీకు 8 hours పడిపోవచ్చు ఈజీగా. బట్ 14 hours బ్యాటరీ బ్యాకప్ విండోస్ ల్యాప్టాప్లో, అది కేవలం స్నాప్డ్రాగన్ బేస్డ్ ల్యాప్టాప్స్లోనే సాధ్యం.
రెగ్యులర్ వేరే విండోస్ అల్ట్రా ఇంటెల్ ప్రాసెసర్ కానీ AMD ప్రాసెసర్లో అంత సులువు కాదు. వీళ్ళు అది అచీవ్ చేస్తారు. ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మ్యాక్బుక్లో ఎలాంటి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఇందులో ఉంటుంది. వీళ్ళు 24 hours అంటారు, అది రాదులేండి. 50% బ్రైట్నెస్ పెట్టుకుని ఆఫ్లైన్ వీడియోస్ ప్లే చేస్తే మీకు అది వస్తుంది, అదర్వైజ్ రాదు. సో దట్ ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్లో కింగ్ ఇది. అండ్ ఇక మేము తీసుకోవచ్చా అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి మాట్లాడుకుందాం మనం. సమ్మరీ ప్రోస్లో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సామ్సంగ్ది టాప్ నాచ్ ఉంటుంది. సెకండ్ డిస్ప్లే, మంచి డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ అన్కాంప్రమైజ్డ్, అసలు కాంప్రమైజే లేని పర్ఫార్మెన్స్ మీకు ఇది మీకు ఏమంటారు డెలివర్ చేస్తుందన్నమాట ఈ ప్రైస్ రేంజ్లో. ఖచ్చితంగా అండర్ 50,000లో. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్, ఇది మేజర్ ప్రో అన్నిటికంటే కూడా. అండ్ ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ఇచ్చారు. వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ 2 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈ ప్రైస్ రేంజ్లో Thunderbolt 4 పోర్ట్స్ 2 ఉన్నాయి. సో దట్ మీకు 40 Gbps వరకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ హై. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వదలలేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. సో దట్ ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ కాన్స్ ఏం లేవా అంటే మాత్రం ఇన్ని పర్ఫెక్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి, ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ఇచ్చి, Thunderbolt 4 పోర్ట్స్ ఇచ్చి, ఒక్క బ్యాక్లెట్ కీబోర్డ్ దగ్గర కక్కుర్తిపడ్డారనమాట. సో బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే లేదు. ఒకవేళ మీరు నైట్ కండిషన్లో ఎక్కువగా లైట్లు బంద్ చేసి ల్యాప్టాప్ వాడతారు, బ్యాక్లెట్ కీబోర్డ్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే దీన్ని మీరు స్కిప్ చేయండి. నెక్స్ట్ చెప్పే ల్యాప్టాప్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్లెట్ కీబోర్డ్ అనేది వీళ్ళు ఇవ్వాల్సిందే. అండ్ వాల్యూమ్ అనేది తక్కువ వాల్యూమ్ వస్తుంది. మీరు ఎస్పెషల్గా ఇట్లా ఎయిర్లో ఉంటే ఓకే, ఇలా సర్ఫేస్ మీద ఇలా పెట్టామనుకోండి ఒక మఫుల్ టైప్ ఆఫ్ ఆడియో వస్తుంది. ఆడియో క్వాలిటీ నాకు కాస్త ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. వీటన్నిటికంటే కూడా మేజర్ కాన్ వచ్చేసి నేటివ్ యాప్ సపోర్ట్. ఇది మనకి స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్తో వస్తుంది కదా, ARM బేస్డ్ ల్యాప్టాప్ ఇది. సో దట్ నేటివ్ యాప్ సపోర్ట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. లింక్ మీద క్లిక్ చేయగానే అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారో అది టైప్ చేయండి. అక్కడ మీకు చూపిస్తుంది నేటివ్ సపోర్ట్ ఉందా లేదా. ఇప్పుడు లైక్ నేను ప్రీమియర్ ప్రో అని కొట్టాను చూడండి, ఇక్కడ మీకు నేటివ్ యాప్ సపోర్ట్ లేదు. అంటే ఎమ్యులేటర్ ద్వారా మీరు యూజ్ చేయాలంటే ఇది చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఆపరేషన్ ఎమ్యులేటర్ ద్వారా చేయించుకోవాలి. సో దట్ పర్ఫార్మెన్స్లో కాస్త కాంప్రమైజ్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి ఎమ్యులేటర్ మీద రన్ చేయాలంటే. సో మీరు వాడే అన్ని యాప్స్ నేటివ్ యాప్ సపోర్ట్ ఉంటే మీరు స్ట్రైట్ అవి ఇప్పుడే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వస్తాయి. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఫోటోషాప్ చూడండి, ఫోటోషాప్ యాడ్ చేశారు, నేటివ్ యాప్ సపోర్ట్ వచ్చింది. ఫ్యూచర్లో ఈ ప్రీమియర్ ప్రో ఇట్లాంటివి వస్తాయి. ఇంకేదన్నా మీరు వాడే అప్లికేషన్ ఉందా లేదా చూసి మాత్రమే తీసుకోండి. ఇదే కాదు, నెక్స్ట్ చెప్పే ల్యాప్టాప్ అయినా కంపల్సరీ అదైతే చూసుకోండి. అన్నా ఇది కాదు మాకు సామ్సంగ్ వద్దు, మాకు వేరే బ్రాండ్లో చెప్పు, లైక్ బ్రాండెడ్ది చెప్పు ఏ ల్యాప్టాప్ అంటే మాత్రం లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 5X. ఇది కూడా మీకు రైట్ను ఓపెన్ చేస్తే 57,990 రూపాయలు ఉంటుంది. బట్ విత్ కార్డ్ ఆఫర్ ఇది కూడా మీకు 45,000కి వస్తుంది లేదా 50,000కి వస్తుంది. ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది ప్రతి ల్యాప్టాప్లో. ఇదేం దందా నాకు అర్థం కావట్లేదు. కార్డ్స్ వాడాలని చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కానీ ప్రతి ల్యాప్టాప్కి ఇది ఒక దందా అయిపోయింది, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. బట్ అండర్ 50,000 మోస్ట్ ఆఫ్ ది టైం వస్తుంది కాబట్టి చెక్ చేసుకొని కొనుక్కోండి. అండ్ డిజైన్ చాలా బాగుంటుంది, మినిమల్గా ఉంటుంది, వెరీ అట్రాక్టివ్ డిజైన్, స్లిమ్ బెజల్స్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ as బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, స్టడీ బిల్డ్ క్వాలిటీ, హింజ్ క్వాలిటీలో కానీ ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్ట్రాంగ్ హింజ్ క్వాలిటీ ఉంటుంది. మేజర్ ఫ్లెక్స్ చూడడానికి ఉండదు. అండ్ 1.48 kg వెయిట్తో వస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 inches WXGA రిజల్యూషన్తో వచ్చే IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో దట్ మీకు 16:10 రేషియో WXGA రిజల్యూషన్ అంటే మీకు తెలుసు కదా. సో దట్ మీ కంటెంట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నుంచి వచ్చే ల్యాప్టాప్స్ అన్ని మోస్ట్లీ అలానే వస్తున్నాయి ఎక్సెప్ట్ సామ్సంగ్. మంచి కంటెంట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, యాంటీ గ్లేర్ డిస్ప్లే అండ్ 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ బ్రైట్నెస్లో ఇష్యూ అయితే ఉండదు. అండ్ 100% sRGBతో వస్తుంది కాబట్టి కలర్ యాక్యురేట్ ఫోటోషాప్ లాంటి వర్క్స్ ఏమన్నా, కలర్ యాక్యురేట్ వర్క్స్ ఏమైనా కావాలన్నా మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. డిస్ప్లేలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే చూడడానికి లేదు. మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం స్నాప్డ్రాగన్ X Plus ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 8 cores 8 threads, మ్యాక్స్ క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 3.4 GHz ఉంటుంది. ఇందులో కూడా మనకి 45 TOPS NPU అయితే యూజ్ చేశారు. సో దట్ మీరు ఏ టాస్క్లో ఆరామ్సే చేయొచ్చు. ఎనీ ఏ టాస్క్ మీరు చించిపడేస్తుంది, చాలా యాక్యురేట్గా చేస్తుంది. స్టూడియో ఎఫెక్ట్స్ కానీ, కో క్రియేటర్ కానీ, ఎనీ కో పైలట్ రిలేటెడ్ ఏ టాస్క్లు కానీ ఆరామ్సే ఇచ్చి పడేస్తుంది, మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. 16GB LPDDR5X ర్యామ్, సేమ్ 8448 MHz స్పీడ్ ర్యామ్ అండ్ 1TB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 1TB స్టోరేజ్తో వస్తుంది. అండ్ స్కోర్స్ మనం చూసినట్టయితే Geekbench 6 scores మీరు చూడొచ్చు, 2300. సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో మనకి 11,300 వచ్చింది. సినిమేస్ స్కోర్స్ సింగిల్ కోర్లో మనకి 108 వస్తే మల్టీ కోర్లో 539 అయితే వచ్చిందన్నమాట. సో దట్ ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ అనేది మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్లో మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. ఎనీ వర్క్, స్టూడెంట్, ఆఫీస్, రెగ్యులర్ యూసేజ్
డేస్ మీరు ఆరామ్సే చేయొచ్చు. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం 57 వాట్ అవర్ బ్యాటరీ యూజ్ చేశారు. సేమ్ సామ్సంగ్ లాగానే మాకు ఇందులో కూడా 14 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. వీడియో ప్లేబ్యాక్లో హెవీ వర్క్స్ లోడ్స్లో తగ్గుతుంది వర్క్ లోడ్లో, బట్ వీడియో ప్లేబ్యాక్లో మాత్రం మీకు 14 అవర్స్ నుంచి స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్తో వచ్చే అన్ని కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా బెటర్గా డెలివర్ చేస్తాయి. అండ్ ఇక ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ప్రోస్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ బిల్డ్ క్వాలిటీ అండ్ మంచి డిజైన్తో వస్తుంది. మంచి డిస్ప్లే యూజ్ చేశారు అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఏ రిలేటెడ్ టాస్క్లన్నింటినీ చిటికలో చేసేస్తుంది మెయిన్ పర్ఫార్మెన్స్. అండ్ ఫోర్త్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ 14 అవర్స్ అంటే నాట్ ఏ ఈజీ థింగ్ విండోస్లో, అది కూడా డెలివర్ చేస్తుంది. అండ్ అలానే మీకు ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఏ ఫీచర్స్ అనేది వెబ్ కెమెరాలో చాలా ఇచ్చారు. లైక్ మీకు ఫేస్ చేంజెస్ చేసుకోవడం, పెయింట్, ఆయిలీ ఫిల్టర్స్ చాలా ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ మీకు వీలైతే స్క్రీన్ మీద వేస్తాను చూడొచ్చు. అండ్ 2 థండర్బోల్ట్ పవర్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రెజెంట్ చేశారన్నమాట. సో దట్ అన్నిటిని కవర్ చేశారు. ఎక్కడ మీకు కాంప్రమైజ్ చూడడానికి ఉండదు. మరి ఇక కాన్స్ ఏం లేవంటే ఇందాక చెప్పిన ఒకే ఒక కాన్, సామ్సంగ్ లాగా వేరే కాన్స్ లేకుండా కేవలం ఒకే ఒక కాన్. నేటివ్ యాప్ సపోర్ట్ ఉందా లేదా చూసుకొని, ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్ కాబట్టి నేటివ్ యాప్ సపోర్ట్ ఉంటే స్ట్రైట్ అవే తీసుకోండి. లేదనుకోండి ఈ సామ్సంగ్, ఈ లెనోవో స్కిప్ చేసి ముందు చెప్పిన మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. దీస్ ఆర్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000. ఈ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల 40,000 వీడియోలో వీటిని కన్సిడర్ చేయాలా, లేకపోతే 50 వీడియోలో కన్సిడర్ చేయాలా, 60,000లో చేయాలనేది కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది. అందుకని ఇప్పుడు నేను అన్ని ఇంక్లూడ్ చేసి రెగ్యులర్గా ఎలా ఉంటుంది, ఆఫర్లు ఎలా ఉంటుందని మీకు చెప్పడానికి రీజన్ అయితే ఎవ్రీ టైం ప్రైస్ చెక్ చేసుకొని, ప్రైస్ చెక్ చేయాలనుకుంటే అమెజాన్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనే ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఒక 1 వీక్ ఆగండి, 1 వీక్ ప్రైసెస్ అబ్జర్వ్ చేయండి, సేల్స్ టైంలో కొనడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఏదో ఒక చిన్న కామెంట్, ఈ మధ్యన కామెంట్ చేయడం మర్చిపోయారు మన వాళ్ళు, కామెంట్ చేయండి. మీకు ఉపయోగపడిందంటే ఉపయోగపడిందని, లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగండి, అక్కడ నుంచి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్, జై హింద్.